గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హలో స్వతంత్ర లైవ్ షో. నేను మీ ఆరోహి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరల హెచ్చుతగ్గులు ప్రపంచ దేశాలను వణికించేస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థపై ఈ చమురు ధరల ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. డాలర్తో రూపాయి విలువ పతనం కావడం నుంచి దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోవడం వరకు ప్రతిదీ ఈ అంతర్జాతీయ చమురు ధరలతోనే ముడిపడి ఉంది. అసలు అంతర్జాతీయంగా చమురు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? దీనివల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఎదురవుతున్న సవాళ్లు ఏంటి? సామాన్య ప్రజలపై పడుతున్న అదనపు భారం ఎంత? వీటన్నింటికీ సమాధానాలు, విశ్లేషణలు తెలుసుకోవడానికి హలో స్వతంత్ర లైవ్ షోకి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ లీగల్ అండ్ టాక్సేషన్ అడ్వైజర్ సిఎస్ రెడ్డి గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. హలో, ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. వెల్కమ్ టు హలో స్వతంత్ర లైవ్ షో. థ్యాంక్ యూ. సో సార్, అయితే ఇప్పుడు ఈ సాధారణంగా ప్రస్తుతం ఈ రోజుల్లో ఏంటంటే ఈ మధ్య కాలంలో ఈ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు అకస్మాత్తుగా పెరుగుతున్నాయి. అంటే అవి అలా ఒకేసారి పెరగడానికి, తగ్గడానికి ఉన్న ప్రధాన కారణాలు ఏంటి? ఓకే, తగ్గటం అనేది జనరల్గా జరిగే పరిస్థితిలో లేదు. ఎందుకంటే మనకు ఇప్పుడు ప్రస్తుతం యుద్ధ వాతావరణంలో ఉన్నాం. ఈ యుద్ధ వాతావరణంలో ఉన్నప్పుడు మనకు ఆ హార్మోస్ స్ట్రైట్ అనేది ఒకటి ఉంటుంది. అక్కడ ఇరాన్ దగ్గర ఒక కాలువ, సముద్రమే ఒక కాలువ. అక్కడి నుంచి మనకు అన్ని ఈ ఆయిల్ సప్లైస్ అన్ని షిప్స్ ద్వారా వస్తుంటాయి. అది ఇప్పుడు దాని మీద ఉండే కంట్రోల్, దానికి మూసేయటం ఇవన్నీ జరుగుతున్నాయి ఇరాన్ అండ్ యుఎస్ వార్ వల్ల. సో అందువల్ల మనకు సప్లై తగ్గిపోయింది. సప్లై తగ్గిపోయినప్పుడు న్యాచురల్గా డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు రేట్లు పెరిగిపోతాయి. ఇది సింపుల్ క్వశ్చన్. ఓకే సార్, ఇప్పుడు ఇందాక మీరు ఏదైతే యుద్ధం అని ప్రస్తావించారో, అయితే మరి ఈ జియో పాలిటిక్స్ ఇంకా యుద్ధ వాతావరణం అనేది ఈ చమురు ధరలను ఎలా శాసిస్తున్నాయి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు యుద్ధం ఉన్నప్పుడు సప్లై అనేది తగ్గిపోతుంటుంది. సప్లై తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది? న్యాచురల్గా మనకు డిమాండ్ని మనం కంట్రోల్ చేయలేము. డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. సో ఆ డెఫిషిట్ అట్లనే కంటిన్యూ అవుతుంటుంది. డెఫిషిట్ ఎప్పుడైతే మనం రోజు చూసేది, వస్తువు దొరకనప్పుడు ఎక్కువ రేటు పెట్టి కొంటాం అనమాట. అందువల్ల వాళ్ళు గవర్నమెంట్ కూడా రేట్లను పెంచి దానివల్ల పెట్రోల్ కానీ డీజిల్ కానీ రేట్లు పెరిగి సామాన్య మానవుడి మీద ఆ ప్రభావం చూపిస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే సార్, ఈ ఓపీఈసీ దేశాల నిర్ణయాలు కావచ్చు, ఇలాగే చమురు ఉత్పత్తి కోతలు ఏవైతే ఉన్నాయో అవి అంతర్జాతీయ ధరలపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి? మరి అది ఓపీఈసీ అనేది వాళ్ళు అన్ని కంట్రీస్ ఈ చమురు సప్లై చేసే కంట్రీలన్నీ ఒక కూటమిగా ఏర్పడి వాళ్ళు ధరలు నిర్ణయిస్తారనమాట. ఓకే, ఆ ధరలు వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టే ఉంటుంది ఇక్కడ మనకు కింద రేట్లు. సో వాళ్ళ డిపెండెన్సీ ఎక్కువ వాళ్ళ మీద ఉంటుంది. తర్వాత ఈ అనిశ్చిత పరిస్థితుల వల్ల రేట్లు పెరగటం కానీ తగ్గటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే సార్, ఇప్పుడు ఆ ఓపీఈసీలో ఏదైతే ఫిక్స్ చేస్తారో మనకి కింద కూడా అదే ఉంటుంది. మనకి ఇంకా అంటే మనం చేంజెస్ చేయడానికి మన చేతుల్లో ఏముండదు. అంతా వాళ్ళు రేట్లు డిసైడ్ చేస్తారు. అవి మనకు వస్తాయి. మనం ఒక రేట్కి మనం ఆల్రెడీ సప్లై చేస్తుంటాం గవర్నమెంట్ టు ది నార్మల్ కస్టమర్స్కి. వీళ్ళు దాని ప్రకారం తగ్గించడం పెంచడం అనేది అంత లెవెల్లో ఉండదు. కానీ కొద్దిగా గొప్ప చూస్తుంటే మీకు తెలుస్తుంటుంది. 10 రూపాయలు డాలర్ చమురు బ్యారెల్ తగ్గితే వీళ్ళు మళ్ళీ దాన్ని 1 రూపాయే తగ్గించగలుగుతారు. సో ఎందుకంటే ఆ డెఫిసిట్ ఉంటుంది పాత రోజుల్లో, అన్ని కవర్ చేసేదానికోసంగా అట్లా జరుగుతూ ఉంటుంది అన్నమాట. సరే, అప్పుడు అలాగే ఇప్పుడు మన భారతదేశం ఈ చమురు అవసరాలలో దాదాపు ఒక 80 to 85% అందాదా. సో అంత దిగుమతి చేసుకుంటుంది కదా. మరి అంతర్జాతీయంగా ధరలు పెరిగితే మన దేశ బడ్జెట్ అంచనాలు ఎలా ఉంటాయి? ఖచ్చితంగా ఉంటుందండి. ధరలు పెరిగినప్పుడు న్యాచురల్గా మన ఉత్పత్తి ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది. ఎక్స్పెండిచర్ పెరిగినప్పుడు గవర్నమెంట్ హ్యాస్ టు గివ్ సమ్ సబ్సిడీస్, అట్లా పరిస్థితులు ఏర్పడవచ్చు. ప్రతి క్యాపిటల్ గూడ్స్ మీద కానీ ఎక్స్పెండిచర్ పెరిగేదానికి అవకాశాలు ఉంటాయి. సో ఎక్స్పెండిచర్ అక్కడ పెరిగినప్పుడు మన దగ్గరనే ఇంత ఆదాయం, దాంట్లో ఎక్స్పెండిచర్ ఎక్కువ పెరిగినప్పుడు న్యాచురల్గా ఆ డెఫిసిట్ ప్రభావం అనేది మన ఆర్థిక వ్యవస్థ మీద పడుతుంది అన్నమాట.
ఓకే. మరి సార్ ఇప్పుడు ఒకేసారి ఇప్పుడు మనం అనుకున్నట్టు పెరుగుతాయి అంటే తగ్గడం అనేది చాలా తక్కువ అనుకోండి మీరు చెప్పినట్టు. ఎప్పుడు పెరుగుతున్నాయి అని వినడమే మనము. అంతే. ఎప్పుడో అదృష్టానికి ఒకసారి అలా తగ్గాయి అని వింటూ ఉంటాము. అది ఏ వస్తువు పైనైనా సరే, దేని మీదైనా సరే. అలా అయితే మరి ఈ చమురు ధరల పెరుగుదల వల్ల మన దేశ కరెంట్ అకౌంట్‌లో అంటే ఈ లోట్ అనేది ఏ విధంగా పెరుగుతుంది? అంతేనండి. ఇప్పుడు చమురు ధర పెరిగినప్పుడు మనము ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ ఎక్కువగా కన్జంప్షన్ అయిపోతుందన్నమాట. మన దగ్గర ఉండే నిల్వలు అంతే కదా, డాలర్లో కొంటాము, డాలర్లు ఎక్కువ ఇవ్వాలి. డాలర్లు అంటే విదేశీ మార్గద్రవ్యం అనమాట. అది పెరిగినప్పుడు దానికి ఇవ్వాలి, ఇచ్చేటప్పుడు దాన్ని కొనాలన్నమాట విదేశీ మార్గద్రవ్యాన్ని. కొన్నప్పుడు మన దగ్గర ఉండే రిజర్వ్స్ దానికోసం ఉపయోగించి ద్రవ్య లోటు ఆటోమేటిక్ కరెంట్ డెఫిసిట్ అనేది ఏర్పడుతుంది. ఓకే. సార్ ఇప్పుడు అలాగే ఈ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు ఎందుకంటే ఇప్పుడు ధరలు పెరగడం మీదనే మనం ఆల్మోస్ట్ ఫోకస్ చేసుకున్నాం కాబట్టి, మరి అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు అమెరికన్ డాలర్‌తో పోలిస్తే మన భారత రూపాయి విలువ ఎందుకని క్షీణిస్తుంది? ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే మీరు ఈ క్రూడ్ ఆయిల్ అంతా మళ్ళీ మీరు డాలర్ రూపంలోనే పే చేయాలి. సో అవి రేటు పెరిగినప్పుడు ఇన్పుట్ కాస్ట్ పెరుగుతుంది. ఇన్పుట్ కాస్ట్ పెరిగినప్పుడు డాలర్లు ఎక్కువగా కన్జంప్షన్ అవుతుంది. అంటే రూపాయి మీద ఒత్తిడి పెరుగుతుంది. రూపాయి ఒత్తిడి అయినప్పుడు న్యాచురల్గా రూపాయి వాల్యూ తగ్గుతుంది. ఓకే. సింపుల్. సో దేశీయ మార్కెట్లో ఈ ద్రవ్యోల్బణం ఏదైతే ఉందో అది పెరగడానికి మన ఇంధన ధరల పెరుగుదల ఏ మేరకు కారణమవుతుంది? అది ద్రవ్యోల్బణం అంటే ఏంటండి? ఇన్ఫ్లేషన్ మీకు ఆయిల్ రేట్లు పెరిగినప్పుడు అది రవాణా వ్యవస్థ మీద పడుతుంటుంది, ప్రొడక్షన్ మీద పడుతుంది, సామాన్య గృహిణి మీద పడుతుంది. మనం ఆయిల్ అనేది ఇట్ హెస్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ది ఎంటైర్ లైఫ్ సర్కిల్ ఆఫ్ ఎనీ హ్యూమన్ బీయింగ్. సో అవి రేట్లు పెరిగినప్పుడు న్యాచురల్గా బడ్జెట్ ఇంపాక్ట్ ఖచ్చితంగా పడుతుంది అనమాట. సార్ అయితే ఇప్పుడు ఈ పెట్రోల్ కానీ అంటే డీజిల్ కానీ ఫస్ట్ ధర పెరిగితే ముఖ్యంగా ఎఫెక్ట్ అయ్యేది ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తి. మరి అలాంటప్పుడు ఒక లీటర్ పెట్రోల్ డీజిల్ ధర పెరిగితే అది కేవలం వాహనదారులకే కాకుండా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మధ్యతరగతి వాళ్ళకు కూడా వాళ్ళ ప్రజలు అంటే నిత్యావసర వస్తువుల ధరలపై ఎలా ప్రభావం చూపుతుంది? అంతేనండి. ఇప్పుడు ఆయిల్ కాస్ట్ పెరిగింది అనుకోండి, ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది కదా. ట్రాన్స్పోర్టేషన్ దేని మీద ఆధారపడి ఉంటుంది? ఏ వస్తువుల మీద ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది? నిత్యావసర వస్తువులు మోస్ట్లీ అదొకటి. సో అదే సామాన్య మీద మనుషుల మీద ఇప్పుడు రూపాయి అనేది ₹2 అయిపోతుంది. రేటు డబుల్ అయింది అనుకోండి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. అదేవిధంగా మీకు ఇంతెందుకు ఈ యుద్ధ వాతావరణం వల్ల రేట్లు పెరిగినాయి అనేసి, గ్యాస్ పెరిగింది అనేసి సామాన్యుడికి ₹30 టీ అమ్ముతుంటే వాడు ఇప్పుడు పోయి ₹50 అని చెప్తున్నాడు. ఎందుకు పెరిగితే నాకు గ్యాస్ దొరకలేదు అని అన్నాడు. అదేవిధంగా సిమిలర్లీ హోటల్స్లో కూడా మామూలు రేట్ల కన్నా అన్నీ ఎన్హాన్స్ చేశారు. అక్రాస్ ఎవ్రీవేర్ మీకు రేట్లు అనేది పెరిగినాయి. ఎందుకు పెరిగినాయి? బికాస్ ఆఫ్ ది కన్జంప్షన్, అదే ఫ్యూయల్ ఎఫెక్ట్. ఆ ఫ్యూయల్ ఎఫెక్ట్ వల్ల మీకు కాస్ట్ పెరుగుతుంది. దానివల్ల మీ బడ్జెట్లే మారిపోతాయి. అంటే ఎందుకంటే మనం ఇప్పుడు ఈ పెట్రోలు డీజిల్ పెరిగినప్పుడు కేవలం వెహికల్స్ ఉన్న వాళ్ళకే కదా వాళ్ళే వాడతారు అని చాలామంది ఒక అపోహలో ఉంటారు. కానీ అసలు వెహికల్ ఉన్నా లేకపోయినా సామాన్య మధ్యతరగతి వ్యక్తిపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఖచ్చితంగా చూపిస్తుంది. ఎందుకంటే వెహికల్ చేసేవాళ్ళు ఎంతమంది, వెహికల్ కొన్నవాళ్ళు ఎంతమంది ఉంటారు? వెహికల్ అనేది ఇట్స్ ఓన్లీ సమ్ పార్ట్. ప్రతి వస్తువు ఉత్పత్తి కావాలంటే ఫ్యూయల్ కావాలి. ఫ్యూయల్ కావాలంటే ఏముండాలి? ఇంధనం ఉండాలి. ఇంధనం రేట్లు పెరిగినప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది. ప్రొడక్షన్ కాస్ట్ పెరిగినప్పుడు సెల్లింగ్ ప్రైస్ పెరుగుతుంది. ఇట్ విల్ ఇంపాక్ట్ ఆన్ ఎవరీ కామన్ మ్యాన్, నాట్ నెసెసర్లీ ఆన్ ట్రాన్స్పోర్టేషన్, ఆన్ వెహికల్ మొబిలిటీ. ఎస్. ఇప్పుడు మనం వెహికల్స్ వరకు మాట్లాడుకున్నాం సార్. అలాగే ఈ గృహ అవసరాలకు వాడే ఎల్పిజి సిలిండర్ ధరల హెచ్చుతగ్గులు అవి కూడా అంటే సామాన్య గృహిణుల బడ్జెట్ను ప్రభావితం చేస్తాయి. ఎలా అంటారు? ఇప్పుడు మీరే అనుకోండి, మీకు నార్మల్గా ఒక ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఒక ₹1000 ఉన్నిందండి. మీరు గ్యాస్ సప్లై వాళ్ళు రేటు పెంచినందుకు 1000 అనేది 2000 అవుతుంది. మీ బడ్జెట్ ఆటోమేటిక్గా ఇంపాక్ట్ వస్తుంది కదా, మీ ఫ్యామిలీ బడ్జెట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆర్డినరీ మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ పీపుల్కి మోర్ ఇంపాక్ట్ ఉంటుంది ఈ ఎల్పిజి గ్యాస్ సప్లై వల్ల. సో న్యాచురల్లీ గృహిణికి మీకు మనీ అనేది డెఫిషిట్ వస్తుంది. డెఫిషిట్ వచ్చినప్పుడు ఇంకా అది డెఫిషిట్ బ్యాలెన్స్. ఓకే.
సార్ ఇప్పుడు ఈ లీటర్ పెట్రోలు లేదా డీజిల్ అసలు ధర కంటే మనం చెల్లించే పన్నులే ఎక్కువ ఉంటాయి, మనం కట్టే బిల్ కంటే కూడా. సో మరి ఈ కేంద్రం విధించే ఎక్సైజ్ డ్యూటీ కానీ రాష్ట్రాలు విధించే వ్యాట్ల వాటా ఎంత ఉంటుంది? ఇది ఇంధనం అనేది ఒక స్పెషల్ ఐటెం అండి. ఆ ఐటెం సెంట్రల్ గవర్నమెంట్ ఇంపోజ్ చేస్తుంది, అట్లా స్టేట్ గవర్నమెంట్స్ ఇంపోజ్ చేస్తాయి అన్నమాట. స్టేట్ గవర్నమెంట్కి ఇది మెయిన్ వనరులు, వాళ్ళ బడ్జెట్కి రిసోర్స్ వచ్చేసి ఈ ట్యాక్సేషన్ ఆన్ ఫ్యూయల్. సో అట్లాంటప్పుడు మీకు అది ఎట్లా దాదాపుగా నాకు తెలిసినంత వరకు రెండు అట్లా సెంట్రల్ కానీ స్టేట్ ట్యాక్సెస్ అన్నీ కలిపి ఒక 35 to 50% దాకా అదే అమౌంట్ ఉంటుంది అన్నమాట, వాటా అట్లా ఉంటుంది. ఓకే. అండ్ ఇప్పుడు మనకి ఈ పెట్రో ఉత్పత్తులు ఏదైతే ఉందో ఆ ఉత్పత్తులను జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని చాలా కాలంగా ఒక డిమాండ్ ఉంది. మరి దీనికున్న లీగల్ ఇంకా ఆర్థిక పరమైన అడ్డంకులు ఏంటి తీసుకురావడానికి? ఇది ఎక్కువగా స్టేట్స్ ఆ విధంగానే డిమాండ్ చేస్తున్నాయండి. జిఎస్టీ స్టేట్సే అభ్యంతరం తెలిపేది. ఓకే. ఎందుకంటే వాళ్ళకి వచ్చే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మెయిన్ ఆదాయ వనరులు వచ్చేసి ఫ్యూయల్ ద్వారా వచ్చేది. ఆ ఫ్యూయల్ ద్వారా వచ్చే ట్యాక్సేషనే వీళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే జిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ ఇంపోజ్ చేసిందంటే ఇది స్టేట్కి ఇన్కమ్ తగ్గిపోతుంది, అదొక పాయింట్. అందువల్ల స్టేట్లు ఎప్పుడు కానీ దానికి అభ్యంతరాలు తెలుపుతూనే ఉంటాయి, అదొక పాయింట్. రెండు, జిఎస్టీ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇంపోజ్ చేస్తే అప్పుడు న్యాచురల్గా రేట్ కొంచెం తగ్గేదానికి అవకాశం, జిఎస్టీ రేట్స్ కొంచెం తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు స్టేటు సెంట్రల్ గవర్నమెంట్ రెండు కలిపితే మనకు ఒక 35 to 40, 50% ట్యాక్సేషన్ పడుతూ ఉంది. అదే సెంట్రలే చేసింది అనుకోండి కొంచెం తగ్గుతుంది అనమాట. దానివల్ల కొంచెం ఉపయోగమే, కానీ స్టేట్స్ ఇన్కమ్ లూజ్ అవుతారు. అందుకోసం దీనికి ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనేది ఉంటే బెటర్ అనేది నా అభిప్రాయం, బోత్ స్టేట్ అండ్ సెంట్రల్. సార్ మరి అంటే ఒకవేళ పెట్రోల్ను జిఎస్టీ పరిధిలోనికి తెస్తే సామాన్యుడికి నిజంగానే ఊరట లభిస్తుందా? అంటే ప్రభుత్వాల ఆదాయం ఎంతవరకు దెబ్బతింటుంది? ఖచ్చితంగా మనకు స్టేట్, ఇంతకుముందు నేను మళ్ళా చెప్తున్నాను, స్టేట్స్కి వచ్చే ఇన్కమ్ తగ్గిపోతుంది. స్టేట్స్కి ఇన్కమ్ తగ్గుతుంది, అందువల్ల స్టేట్స్ ఎప్పుడు దాని గురించి గోల్ చేస్తూనే ఉంటారు. రెండు, సామాన్యుడికి ఉపయోగం ఎలా అంటే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టే ట్యాక్స్ ఒకటే పడుతుంది కాబట్టి అది న్యాచురల్గా రెండు కలిపినంత అమౌంట్ ఉండకపోవచ్చు, కాబట్టి కొంచెం తక్కువ రేట్లు ఉంటాయి. తక్కువ రేట్లు ఉండేప్పుడు న్యాచురల్గా సామాన్య మానవుడికి అది కొంచెం ఊరటే అని నా అభిప్రాయం. సార్ మరి ఈ అంతర్జాతీయ ధరల ఒడిదుడుకుల నుండి మన దేశాన్ని రక్షించడానికి భారత్ నిర్వహిస్తున్న స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ వ్యూహం ఎంతవరకు పనిచేస్తుంది? ఖచ్చితంగా ఇప్పుడు ఇవి కూడా ఈ స్ట్రాటజిక్ రిజర్వ్స్ అనేది అది ఎప్పుడు బఫర్ స్టాక్ అండి, అది ఆ బఫర్ని ఉంచుకుంటారు. ఇప్పుడు మనకు ఉపయోగపడింది అదే, ఈ ఇరాన్ యుఎస్ కాన్ఫ్లిక్ట్ వల్ల మనకు సప్లై తగ్గినప్పుడు మన దగ్గర ఉన్న ఆల్రెడీ ఉన్న బఫర్ స్టాక్నే మనం వాడుకున్నాం అనమాట. అందువల్ల మనకు పెద్ద ఇంపాక్ట్ అనేది కొంచెం ఉండినా కానీ అది డిజాస్టర్ కాలేదు. సో ఆ స్ట్రాటజిక్ రిజర్వ్స్ మెయింటైన్ చేయడం అనేది సబబే అది. ఓకే. సో ఇప్పుడు రష్యా వంటి దేశాల నుండి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేయడం వల్ల మన భారతదేశానికి లభించిన ఆర్థిక లబ్ధి ఎంత? అది తక్కువ ధరకు వచ్చినప్పుడు అదే అండి, ఎప్పుడైతే మీకు ఆయిల్ ఇంపోర్ట్స్ కాస్ట్ తగ్గుతుందో, ఆయిల్ ఇంపోర్ట్ కాస్ట్ తగ్గినప్పుడు న్యాచురల్గా మీకు విదేశీ మార్గద్రవ్యం తగ్గుతుంది అనమాట. అంటే వ్యయం తగ్గుతుంది. వ్యయం తగ్గినప్పుడు ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరుగుతాయి. సో దీనివల్ల రూపాయి విలువ పెరగచ్చు. సో న్యాచురల్గా టోటల్ కంట్రీ ఎకానమీ ఇంప్రూవ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఆయిల్ రేట్లు తగ్గుతాయి, తగ్గినప్పుడు దాని ఇంపాక్ట్ నేను చెప్పిన ఇంతకుముందు అన్ని ఐటమ్స్ మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఉన్నప్పుడు ప్రజలు బాగుపడతారు, మనకు ఉపయోగపడుతుంది. దీనివల్ల ఏంటంటే ఆ సంక్షేమ కార్యక్రమాలను కూడా మనం ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఓకే. మరి ఇంధన ధరల భారాన్ని తగ్గించుకోవడానికి ఇప్పుడు ఈవీ వెహికల్స్ చాలా ఎక్కువైపోయాయి, చాలా వరకు అదే యూస్ చేస్తున్నారు కూడా. సో ఎలక్ట్రిక్ వాహనాలు, ఈ ఇథనాల్ బ్లెండింగ్ వంటి ప్రత్యామ్నాయాలు మన దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చబోతున్నాయి? ఈవీ అనేది ఒకటే కాదు, ఇప్పుడు ప్రస్తుతానికి
ఆ ఎనర్జీ ఆల్టర్నేటివ్ మెకానిజంని మనం డెవలప్ చేసుకుంటున్నాం కూడా మనం. ఈ ప్రత్యామ్నాయ ఆ, ఉత్పత్తులు, ఎనర్జీ ఉత్పత్తులు చేసుకున్నప్పుడు మనం పెట్రోల్ ఆయిల్ మీద ఉండే ఆధారపడటం చాలా తగ్గుతుంటుంది. దానికోసం నిన్న మొన్న కూడా మనం పేపర్లో చూస్తే ఇథనాల్ బ్లెండింగ్ పర్సంటేజ్ కూడా పెంచారన్నమాట. పెంచినందువల్ల ఏమవుతుంది, కాస్ట్ తగ్గుతుంది. కాస్ట్ తగ్గినప్పుడు మనం సప్లై కూడా, మన ఇంపోర్ట్స్ కూడా తగ్గుతాయి టు దట్ ఎక్స్టెంట్. మన ఓన్ ఉత్పత్తులు పెరిగినందువల్ల మీకు ఆ ఎకానమీలో ఆ ఇంపోర్ట్స్ తగ్గి బ్యాలెన్స్డ్ రిజర్వ్స్, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మనకు మిగులుతాయి. మిగిలినప్పుడు ఆటోమేటిక్గా దాని బెనిఫిట్స్ అట్లే ఉంటాయి అన్నమాట. సార్, ఇప్పుడు ఒక టాక్సేషన్ అడ్వైజర్గా ఇంధన పన్నులపై రాష్ట్రాలు కేంద్రం మధ్య ఉన్న ఈ ఆదాయ పంపకాల వివాదాన్ని మీరెలా చూస్తారు? ఇది ఎప్పుడూ ఉంటుందండి. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ టోటలీ డిఫరెంట్, దేర్ ఓన్ బడ్జెట్. సెంట్రల్ గవర్నమెంట్కి ఒక బడ్జెట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్స్కి ఒక బడ్జెట్ ఉంటుంది. ఓకే. ఆ బడ్జెట్ ఉన్నప్పుడు వాళ్ళ స్టేట్స్కి రావాల్సిన అమౌంట్లు వాళ్ళకి వస్తుంటాయి అన్నమాట. కానీ ఈ జిఎస్టీలు అనేటివి ఏంటంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ దానికి ఒక వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థ ద్వారా రేట్లు ఫిక్స్ చేస్తూ ఉంటాయి అన్నమాట. వీళ్ళకి ఎక్కువ కావాలంటారు, వాళ్ళు తగ్గిద్దామండి. న్యాచురల్గా అది ఎప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ ఉండే ఉంటుంది. ఈ రెండింటిని సమన్వయపరుచుకుంటూ ఆ బ్యాలెన్స్డ్ అప్రోచ్ బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ విత్ కన్సల్టేషన్స్, డిస్కషన్స్ ద్వారా మనం దాన్ని తగ్గించుకునే ఆ డిఫరెన్సెస్ని తగ్గించుకునే దానికి ప్రయత్నం చేయాలి. ఓకే. హలో స్వతంత్రాలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో సార్, అయితే ఇప్పుడు మనం ఏంటంటే ఇండియాకి ఆల్మోస్ట్ ఈ ఎనర్జీ అంతా ఏదైతే ఉందో, పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అయితే అలా కాకుండా అంటే ఒక ఇండిపెండెన్స్ టైప్లో మన దగ్గరే మనం చేసుకోగలిగితే ఫినాన్షియల్ స్టేబుల్ అనేది మనకి ఏమైనా వీలవుతుందా? మనం చేసుకుంటే ఇంక అంతకన్నా భాగ్యం ఏముంటుంది, దానికి అసలు ప్రాబ్లమే లేదు. మనకు ఎప్పుడైతే మనం స్వతంత్రంగా మనం చేయగలిగినప్పుడు మనకు ఈ ఇంపోర్ట్ కాస్ట్ తగ్గిపోతుంది. దానివల్ల ఫారెన్ ఎక్స్చేంజ్ అవుట్ఫ్లో తగ్గిపోతుంది. తగ్గినప్పుడు న్యాచురల్గా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరుగుతాయి. రిజర్వ్స్ పెరిగినప్పుడు రూపాయి విలువ పెరుగుతుంది. మనకు ప్రొడక్షన్, డొమెస్టిక్ కన్జంప్షన్ తక్కువ, కాస్ట్ తగ్గుతుంది. తగ్గినప్పుడు రేట్లు తగ్గుతాయి. దానివల్ల సేల్స్ ప్రాఫిట్లు మరుగుతాయి. సో డెఫినెట్గా ఇది మనకు అట్లాంటి చేసుకుంటే మటుకు చాలా ఇదే. కానీ మనం టోటల్గా మనం అంత అప్పటికే లోకల్గా ఇవన్నీ చేస్తున్నారు, కానీ అది టోటల్ సబ్స్టిట్యూట్ అయితే కాదు, తగ్గించుకోవచ్చు మనం. ఓకే. మనం ఈ ఆయిల్ ఇంపోర్ట్స్ని తగ్గించుకొని దానికి ప్రత్యామ్నాయ మార్గాలను మనం ఎత్తుక్కొని ఆ ఫ్యూయల్ని ఎఫిషియన్సీ కానీ లేకపోతే ఫ్యూయల్ సప్లైస్ కానీ మనం పెంచుకుంటే, ఆ మార్గాలు పెంచుకుని న్యాచురల్గా మనకు అది ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే సార్, మీరు అన్న ఈ అంటే ఇప్పుడు ప్రత్యామ్నాయాలు అని చెప్పేసి మనం ఏదైతే కొంచెం ఎఫిషియన్సీ అది తగ్గించుకోవాలి అని అంటే, మరి రీసెంట్గా ప్రధాని మోదీ గారు అన్నట్టు సంవత్సరం పాటు కొంచెం తగ్గించండి అని అన్నారు కదా, అది కూడా ఇందులోకి వస్తుందా మనకి? ఖచ్చితంగా ఆయన ఒక కాల్, ప్రధానమంత్రి గారు ఎప్పుడు ఏ కాల్ ఇచ్చినా మన దేశ ప్రజలు దానికి రెస్పాండ్ అవుతూనే ఉన్నారు. కోవిడ్ సిచ్యువేషన్ పట్టుకొని ఇప్పుడు కూడా అట్లే చేశారు ఆయన. మొన్న మీ ఫారిన్ ట్రిప్పులు తగ్గించుకోండి, కమ్యూనిటీ కంప్యూటింగ్ అంటే సామూహికంగా మీరు ట్రావెల్ చేయండి ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ యువర్ ఓన్ వెహికల్స్. అన్నిటికనే మంచిది ఏంటంటే బంగారం తగ్గించమన్నాడు, బంగారు కొనటం తగ్గించమన్నాడు ఆయన. సో దానివల్ల బంగారు వ్యాపారస్తుల మటుకు నిన్న కూడా ఇంటర్వ్యూలో చూశాను, చాలామంది మాకు అసలు కొనేవాళ్ళే తగ్గిపోయారండి, అందరూ డిఫర్ చేసుకున్నారు. ప్రధానమంత్రి గారి యొక్క పిలుపు మేరకు దానికి చాలా ప్రభావం చూపించిందండి. సో దానివల్ల ఏమవుతుంది, ఇవన్నీ ఇంపాక్ట్ ఏమిటి, మనం వీటికే బంగారు అయితే కొనుక్కోవాలి, ఫ్యూయల్ అయితే తెచ్చుకోవాలి. దీని ఇంపాక్ట్ దేని మీద పడుతుంది, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మీద పడుతుంది. అంటే మనం డాలర్లు కొని దానికి ఇవ్వాలన్నమాట. అట్లాంటప్పుడు మీకు మన దగ్గర ఉన్న రూపాయలు దానికి ఖర్చు పెట్టేస్తే మీకు మనకు డెఫిసిట్ పెరిగిపోతుంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అని పెరిగిపోతుంది. ఇప్పుడు ఆ ప్రత్యామ్నాయ మార్గాలు, మోడీ గారి పిలుపు, ఇవన్నీ వల్ల కొంతవరకు ఈ ఇంపోర్ట్స్ తగ్గి ఉంటాయనేది నేను అనుకుంటున్నాను. మోర్ పర్టికులర్లీ బంగారు.
ఓకే. బంగారు చాలా వరకు తగ్గిపోయింది అది ఇంపోర్ట్స్. అందువల్ల మీకు చూస్తే మీకు షాప్స్ అన్నీ ఎవరు కొనేవాళ్ళు కూడా తగ్గారనమాట. రేట్లు కూడా మీకు తగ్గాయి చూడండి ఇంతకుముందు పోల్చుకుంటే ఇప్పుడు. సో ఎప్పుడు ఆ ప్రత్యామ్నాయ మార్గాలు మనకు ఉపయోగపడుతుంటాయి, కానీ ఇది ఎంతకాలం మనం సస్టైన్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. మీరు ఎంతకాలం బంగారు కొనుక్కుండా ఉంటారు, ఎంతకాలం మీరు వెహికల్స్లో మీరు ఓన్ యూజ్ చేసుకోకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మీరు ఇస్ ఇట్ పాసిబుల్ సార్? బికాజ్ అంటే మనం చూస్తే ఒక్క ఫ్యామిలీకి అంటే ఒక్క ఫ్యామిలీలోనే ఒక్కొక్కరికి ఒక్కొక్క వెహికల్ ఉన్న రోజులు ఇవి. ఖచ్చితంగా ఇప్పుడు అందరూ ఎక్కడ చూసినా కూడా పిల్లలకి ట్రాన్స్పోర్టేషన్, స్కూల్కి ఒక బస్సు ఉంది, ఒక వెహికల్ ఉంది, ఇంట్లో మేడంకి ఒక వెహికల్ ఉంది, నాకు ఒక వెహికల్ ఉంది, ఇట్లా వెహికల్స్ ఏ విధంగా అలవాటు పడిపోయారు. కానీ మీకు ఫారిన్ కంట్రీస్లో చూస్తే మీకు యూరోప్ అంతా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా యూజ్ చేస్తారు. మీకు అట్టేందుకు మనకి ఇండియాలో కూడా బాంబే అవన్నీ చూస్తే మీరు ఈ ట్రైన్స్, సబర్బన్ ట్రైన్స్ ఇవన్నీ ఎక్కువ ఉపయోగిస్తారు. ఆ ఫెసిలిటీస్ మనం పెంచుకోవాలి. ట్రైన్స్ స్టేషన్ నుంచి మన ఇంటికి కమ్యూటింగ్ ట్రాన్స్పోర్టేషన్ పెరగాలి, అప్పుడే మనం ఇంట్లో నుంచి బయటపడతాం. లేకపోతే ఏమవుతుంది, ప్రతి ఒక్కరు కారు ఉన్నదని కారు తీసుకుని వచ్చేస్తారు. సో ఇంట్లో నలుగురు ఉంటే 4 కార్లు వెళ్ళిపోతాయి. 4 కార్లు వల్ల దాని ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, ఎకానమీ మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అది. సో ఇవన్నీ అందుకోసం నేను చెప్పింది, ఈ ప్రత్యామ్నాయ మార్గాలు, ఎలక్ట్రికల్ వెహికల్స్ రావటం, రెన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్స్ డెవలప్ చేసుకోవటం, ఇవన్నీ పెరిగినప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పెంచుకోవటం వల్ల సో మనం దానికి స్లోగా అలవాటు పడి ఈ కన్జంప్షన్ తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఎస్ సార్, మరి రాబోయే రోజుల్లో అంతర్జాతీయ చమురు మార్కెట్ ఎలా ఉండబోతుంది, అలాగే మన భారతదేశం ఎలాంటి దీర్ఘకాలిక వ్యూహాలను సిద్ధం చేసుకోవాలి? ఈ అంతర్జాతీయ చమురు అనేది ఇది ఎప్పుడూ అనిశ్చితంగానే ఉంటుందండి. ఇది కంట్రోల్గా మనం ఒక స్టేబుల్గా ఎప్పుడూ ఉండదు. ఇవన్నీ డిపెండ్స్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్. యుద్ధం అనేది ఇప్పుడు వచ్చింది, యుద్ధాలు వస్తాయి, ఆ తర్వాత ఓపెక్ కంట్రీస్ వాళ్ళంతా డిసైడ్ చేస్తారు ఎంత మన రేట్కి ఎంత సప్లై చేయాలనేది. సో ఇది ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి అన్నమాట. అందువల్ల అనిశ్చిత వాతావరణం ఎప్పుడు ఉన్నంత కాలం ఈ ఇష్యూస్ ఎప్పుడు రైజ్ అవుతూనే ఉంటాయి. దీనికంతా మనకు కావాల్సింది ఏంటంటే ఈ స్ట్రాటజిక్ రిజర్వ్స్ని మనం ఎక్కువగా పెంచుకోవాలి. దాన్ని అంటారు వ్యూహాత్మక నిల్వలు అనేది. దాన్ని పెంచుకుంటే మనం ఈ బఫర్ లాగా ఉంటుంది అది. రేట్లు పెరిగినప్పుడు దాన్ని ఉపయోగించుకుంటాం, రేట్లు తగ్గినప్పుడు దాన్ని తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో వేస్తాం అన్నమాట. సో అట్లా మనకు ఈ విధమైన అప్రోచే మనకు కరెక్ట్ అయిన అప్రోచ్ అని నా అభిప్రాయం. ఓకే, సో థ్యాంక్ యూ సార్. అంతర్జాతీయ చమురు ధరలు కేవలం అంతర్జాతీయ మార్కెట్కు పరిమితమైన అంశం కాదు. అది నేరుగా సామాన్యుడి వంటగది బడ్జెట్ను, దేశ ఆర్థిక మూలాలను శాసించే కీలక శక్తి అని సుబ్రహ్మణ్యం రెడ్డి గారి విశ్లేషణ ద్వారా మనకు స్పష్టంగా అర్థమైంది. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో చాలా వరకు అంటే మీరు విచ్చేసి చమురు ధరల వెనుక ఉన్న అంతర్జాతీయ సమీకరణాలను, సామాన్యుడికి కలిగే భారాన్ని చాలా ఈజీ వేలో వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది ఇవాల్టి హలో స్వతంత్ర లైవ్ షో. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.